ఎయిత్‌కి మనం ట్రైనింగ్ సెక్షన్‌లో ఏం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం అనేది ఒక చిన్న ఇంట్రో అనమాట ఈ వీడియో. మెయిన్ చాలామంది ఫీడ్‌కి సంబంధించి అనేక మంది ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. ఓన్లీ ఫీడ్ మీద పెంచడం కష్టమైపోతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుందని చెప్పి చెబుతున్నారు. దానికి రిలేటెడ్‌గానే ఈరోజు మేము ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్‌ని అరేంజ్ చేసుకున్నాము. అలానే అజోలా సిస్టమ్‌ని మొత్తం ప్రాపర్‌గా అరేంజ్ చేసేసుకున్నాము. డైలీ నియర్ టు 100 కేజీస్ అజోలా మన ఫామ్‌లో నుంచి మనం తీస్తామనమాట. ఎవ్రీడే 100 కేజీస్ నియర్ బై ఉండిద్దనమాట. అలానే ఇలా మొక్కల్ని ఇలా స్ప్రౌట్ లాగా గ్రో చేసుకోవటము. ఇవి అన్నీ కాకుండా మళ్ళా వెజిటబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ ఇస్తూ మనం ఫార్మింగ్ చేసుకుంటున్నాం అనమాట. చాలామంది ఓన్లీ కమర్షియల్ మీద డిపెండ్ అవుతున్నారు. లేదా ప్రాపర్ ఆర్గానిక్ మీద డిపెండ్ అవుతున్నారు. అలా 2 చేయటం వల్ల ఏమవుతుందనంటే ఇద్దరు ఫెయిల్ అయ్యేటి. ఇటు ఎంత న్యాచురల్ వేలో పోతేనేమో అక్కడేమో కోడి వెయిట్ రాదు. ఇటొచ్చేసేకలకే ప్రాపర్‌గా కమర్షియల్ వేలో పోతేనేమో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. సో, దీనికి రిలేటెడ్‌గానే మనం ఇన్నాళ్ళ నుంచి ఏదైతే చేసామో, ఆ ఎక్స్‌పీరియన్స్ అందరిని మీతో రేపు మార్చ్ 8న పంచుకుందాం అనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పటిదాకా మీ స్లాట్ బుక్ చేసుకోలేదో, ఈ కింద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకోండి.